తెలంగాణలో పేద ఇంట్లో కానీ మధ్యతరగతి కుటుంబంలో కానీ డిగ్రీ చేసిన విద్యార్థి బతుకులు ఎట్లున్నాయంటే, అటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యామంటే ఇంట్లో పరిస్థితి బాగుండదు. ఇంట్లో వెళ్ళక ఏం చేస్తాం, ఇక మేము కోచింగ్ తీసుకోము, ఏం చేయము, మాకు పని చేయండి వెళ్ళదు. కాబట్టి మేము ఏదో పని చేసుకోవాలి, ఇక టైం ఉన్నప్పుడు చదువుకోవాలి. ఆ చదువుకున్న టైం ఉండకపోతుంటుంది. ఇక గవర్నమెంట్ జాబ్ ఎట్లా వస్తుంది? గవర్నమెంట్ జాబ్ రాదు. ఇక ప్రైవేట్ జాబ్ అంటే ప్రైవేట్ జాబ్కి వెళ్తే ప్రైవేట్ జాబ్లు ఎక్కడ ఉన్నాయి? అయితే హైదరాబాద్ పోవాలి, లేకపోతే జిల్లాలలో పోవాలి. అక్కడ వాళ్ళు ఇచ్చేది ఎంత? 15,000 20,000 అంతకు ఎక్కువేరు. అక్కడ వాళ్ళ హాస్టల్ ఫుడ్కు, రూమ్ రెంట్కు, ఖర్చులకు అంతా అయిపోతుంది. లాస్ట్కి అయితే మళ్ళీ గది ఇంటికాడ ఉన్నా ఒకటే, అక్కడ పని చేసినా ఒకటే అన్నట్టు అయిపోతుంది. ఇక మరి ఇంటికాడ ఉంటేది, ఇంటికాడ ఉంటే వీడికి ఇంత చదివిండు, ఇంటికాడనే ఉంటాడు అని మన బంధువులు కానీ మన కాలనీ, మన గ్రామంలో ఈ రూపాయలు వాళ్ళు అంతా మనని ఎగతాళి చేస్తారు. మరి ఈ టెన్షన్స్కి చివరికి మెంటల్ ప్రెషర్ అయిపోతాడు. మెంటల్ ప్రెషర్ అయిపోయి హెల్త్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేసి అతనికి మైండ్ అనేది ఖరాబ్ అయిపోతుంది. అంటే చాలామంది, లక్షల మంది ప్రాబ్లం ఇట్లా ఉంది. గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళకి హ్యాపీ. గవర్నమెంట్ జాబ్ రానున్న పరిస్థితి ఏంది? అటు బిజినెస్ చేద్దామంటే చేతిలో పైసలు ఉండవు, ఇటు జాబ్ చేద్దామంటే చిన్న జీతాలు, చిన్న పోస్టులు ఎక్కడో పోయి చేయాలి. ఇంటిగా ఉంటే ఈ బాధ. ఇక మరి ఒక పేదరికంలో పుట్టిన విద్యార్థి, ఒక మధ్యతరగతిలో కుటుంబంలో పుట్టిన విద్యార్థి బతుకు ఇంకెట్లా కావాలి? మరి ఇది గవర్నమెంట్ దాకా వెళ్ళాలి వీడియో. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి చైతన్యం కావాలి అని నేను అందరి కోసం